మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 51వ అధ్యాయము 8వ వచనము. వస్త్రమును కొరికివేయునట్లు చెమట వారిని కొరికివేయును, బుద్ధిగా గొర్రెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యం నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాను వెంటనే షాడిసిపెట్టాను చూడండి ఇక్కడ. అవునండి, మరి అర్ధరాత్రి మరి లేచి ప్రార్థన చేద్దామని లేచానండి. లేవగానే మరి దేవుడు మరి నా నోట ఆయన మాటల నుంచి ఆయన చేతిలో నేను కప్పించినట్లు ఆ వాగ్దానం నాకు ఇచ్చారండి. ఇక్కడేమన్నా చూడండి, యెషయా 51 మరి 16వ వచనంలో ఉందన్నమాట. నా నా జనము నీవి అయిన సీయోనుతో చెప్పినట్లు నువ్వు ఈ నోట నా మాటలోంచి ఆ చేతులను నిన్ను కప్పినానన్న వాగ్దానం నాకు ఇచ్చారండి. ఆ వాగ్దానం ప్రకారం దేవుడు మరి అర్ధరాత్రి లేచి ప్రార్థన చేద్దామని లేచి ప్రార్థన మొదలెట్టంగానే నా నీతి నిత్యం నిలిచి నా రక్షణ తరతరం ఉండనని వాగ్దానం ఇచ్చారండి. వెంటనే అయినా కానీ నేను ప్రార్థన చేసిన తర్వాత స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేశాను అనమాట. చేసినాక మరి ఆ వాగ్దానాన్ని మరి ఇదైనా ప్రభు నా నోట నుంచి ఒక నాయనని మరి ఏలుపెట్టి ఆ వాగ్దానాన్ని మీద ఏలుపెట్టి అడిగినప్పుడు ఆ వాగ్దానం మరి ఆ వేలు చూపిస్తున్నారండి. అదే అని 3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాక నేను ఏదైనా పెడతాను. ప్రతిరోజు కూడా దేవుడు ఏది ఇచ్చినా కానీ మరి ఒకసారి మరి దర్శనం ధరిస్తారు, చూపిస్తారనమాట బైబిల్ తీసి. ఒకసారి మరి నా నోట ఆయన మాటలు ఉంచుతారు, ఒకసారి మరి స్వరం ద్వారా వినపడుద్ది అనమాట. ఆ విధంగా దేవుడు మరి రోజు ప్రతిదినం కూడా వాగ్దానం ఇస్తారన్నమాట. అన్నిటిలో పెడతారనమాట. ఎందుకంటే కన్నవాటిని విన్నవాటిని మరి నీకు జరిగిన మేలు అన్నిటినీ అందరికీ తెలియజేయమన్నారు కాబట్టి నేను ఈ విధంగా మరి తెలియజేస్తున్నానండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నారండి, మరి మనం ప్రతిదినము కూడా సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాము, అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాము, స్తుతియాగం చేస్తున్నాము, బైబిల్ ధ్యానిస్తున్నాం, రోజు 10 అధ్యాయాలు ధ్యానిస్తున్నాము. ఇంకా మరి బైబిల్ అయితే నేను పూర్తిగా రాస్తానండి. 3 సంవత్సరాలు పట్టిన బైబిల్ రాయటానికి. ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి ఆయన మనకిచ్చిన రక్షణ మరి ఎప్పటికీ మరి పాడవదన్నమాట, తరతరంగా నిలుస్తుందని అంటున్నారన్నమాట. ఆయన నీతి నిత్యం నిలుస్తుందని అంటున్నారన్నమాట. వస్త్రమైన పడుద్దంటగానే చెమట వారిని కొరికివేయినట్లు, బొద్దిగా మరి గొర్రెబొచ్చుని కొరికివేయినట్లు వారిని కొరికివేయినట్టుగానే మరి ఆయన ఇచ్చే రక్షణ మాత్రము ఎప్పటికీ కూడా కరిగిపోదన్నమాట, తరిగిపోదన్నమాట, తరతరములు నిలిచి ఉంటుందని అంటున్నారన్నమాట. నీతిని అనుసరించచ్చు, యెహోవాను వెతుకుచు ఉండేవారులారా నా మాట వినమంటున్నారు. మీరు ఏ బండ నుండి చెక్కబెడతారో దాన్ని ఆలోచించమంటున్నారు. మీరు ఏ గుంట నుండి త్రవ్వబెడతారో దాన్ని ఆలోచించమంటున్నారు. మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించండి అంటున్నారు. మిమ్మల్ని కనిన మరి శారా మరి సారాన్ని ఆలోచించమంటున్నారు. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచితను అంటున్నారు. అతనిని ఆశీర్వదించి అతన్ని బిక్కమంది ఎగినట్లు చేశాను అంటున్నారు అబ్రహాం గారిని. అలాగే మనల్ని కూడా యెహోవా సీయోనును ఆదరించున్నాడు అంటున్నారు. మనల్ని కూడా ఆదరిస్తున్నాడు అంటే దేవుడు. దాని పాడైన స్థలములన్నింటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వల్ల చేయుచున్నాడు అంటున్నారు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు మరి చేయుచున్నాడు అంటున్నారు అనమాట. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానములను దానిలో వినబడును అంటున్నారు. ఇంకా ఉన్నారండి, నా ప్రజలారు నా మాట ఆలకించమన్నారు, నా జనులారు నాకు చెవియొగ్గుడి అని అంటున్నారు అనమాట. నా ఉపదేశం వినడండి, నా యుద్ధకు బయలుదేరును, నా ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును అని అంటున్నారు అన్నమాట. ఇంకా ఇంకేమంటున్నారంటే జన్మలకు వెలుగు కలిగినట్లుగా నా విధిని నియమింతును అంటున్నారు. నేను ఏర్పరచు నా నీతి సమీపంగా ఉందంటున్నారు. నేను కలుగజే రక్షణ బయలుదేరుచున్నది అంటున్నారు. నా బాహుబలం జనులకు తీర్పు తీర్చునంటున్నారు. దీపవాసులు నా తట్టు చూసి నిరీక్షణ గలవారు అవుతారంటున్నారు. వారు నా బాహువును ఆశ్రయింతురని అంటున్నారండి. నా బోధన హృదయం ఉంచుకున్న జనులారా ఆలకించమంటున్నారన్నమాట. మనుషులు పెట్టిన నిందకు భయపడకుడి అంటున్నారన్నమాట. వారి దోషణ మాటలకు దిగులు పడకుడి అంటున్నారన్నమాట. వస్త్రం కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయను అంటున్నారు. బుద్ధిగా మరి గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయను అంటున్నారు అనమాట. అయితే నా నీతి నిత్యం నిలుస్తుంది అంటున్నారు. నా రక్షణ తాత్రం ఉంటున్నారు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు అనమాట. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అనమాట. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మన దేవుడు మనకు తోడుగా ఉంటారు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేది అనమాట. మోచించిన వారి సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వచ్చేది అంటున్నారు. నిత్య సంతోషం తల
మీద ఉండంటున్నారు. వారు సంతోషానందం కలవరగుతారన్నారు. దుఃఖం నిట్టూర్పును తొలగిపోనంటున్నారు. దూర ప్రదేశంలో నీ ప్రియులైన వారు మరి ఆమె మోచించిన మరి దేవుని చేత విమోచించిన వారంట సీయోనుకు తిరిగి వస్తారని అంటున్నారు. మరలా మీ దగ్గర తిరిగి వస్తారంటున్నారు. అప్పుడు నిత్య సంతోషం మీ తల మీద ఉంటున్నారు. వారు సంతోషానందం కలవరవుతారు అంటున్నారు అన్నమాట. మీరు మనమేనమాట. దుఃఖం ఉన్నట్టు తొలిగిపోతాయని అంటున్నారు అన్నమాట. ప్రభువారు నేను మేము ఓదార్చే దేవుడిని అంటున్నారు. ఇంకా నేను నీ దేవుడైన యెహోవాను అంటున్నారు. ఆకాశం స్థాపించినట్లు భూమి పునాదులు వేయినట్లను నా జనము నీవే అని సీయోనుతో చెప్పబడినట్లు నీ నోట నా మాటలోంచి నా చేతుల నీడలో నిన్ను కప్పి నేను అంటున్నారు అనమాట. ఎందుకంటే అంత మంచి వాగ్దానం చేసే దేవుడు, ఎంతని బంధం దెబ్బతనం స్వస్థతలు చేసే దేవుడు, ధైర్యం తెచ్చుకుని ఉదయాన్ని అభ్రంగా ఉంచుకుని ఏ కొరకు కనిపెట్టుకోమంటున్నారు. భూమి యొక్క వంశులన్నీ కూడా నీ మూలంగా నీ సంతానం మూలంగాను ఆస్వాదిస్తానని చెబుతా అంటున్నారు. భూమి మీద జనులకు నేను ఇచ్చిస్తాను, నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తానని ఇది నమ్మాడుతున్నాను దేవుడు. ఇదేనా వాగ్దానం అందరి జీవితం నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతర సరస్వతి మంత్ర ఘనమైన మనకు ఎలా స్థుతిస్తున్నాదండి. ఎంతమంది ప్రపంచాన్ని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డకు అవసరం తెచ్చింది నాకు కోరుకోవచ్చండి. చనిపిల్లకి మంచి అర్గుని దశైలు దేవుని ఉద్యోగులు ఇచ్చింది. ఆర్థిక ప్రశ్న వరకు ఆర్థిక సాయం చేయండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదన దుఃఖం వదచండి. కుంగిన వారు లేతండి. రక్షణ వరకు రక్షణ తెచ్చండి. మిత్రులు రాని మీరు ఇచ్చండి. మీ అందరూ సిద్ధపడ్డ చెప్పమని ఎత్తబడగల భాగ్యం దయచేయమని మా ప్రభు పీరేశ్వరుడు నేసుక్రీస్తు ప్రసిద్ధమైన అడిగి పెట్టుకొని ప్రార్థిస్తామండి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.